ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్టేట్ లీడర్ రవిసింగ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే. ఏంది ఆటోల పరిస్థితి? సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ వచ్చి, ఇంకా అట్లనే ఉంది. ఎట్లా అయితే ఫస్ట్ ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద వేసిండో ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏం చెప్తారన్న? ప్రస్తుతానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా ఎన్నో బూట హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పేసేసి పదవిలో రావడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆటో కార్మికులకి రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు డీజిల్ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి హైదరాబాద్ నుంచి తీసేసి మారుమూల ప్రాంతంలో పెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంతోమంది లక్షల మంది ఫ్యామిలీలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కరెంటుది సబ్సిడీ ఇచ్చి ఆటో ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకునిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ తప్ప ఏది చేయడం జరగలేదు. కాబట్టి ఈ పోరాటం అనేది సాగుతూనే ఉంటుంది. న్యాయం జరిగే వరకు, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఆటో కార్మికులు డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో ఆటో కార్మికులకి 12,000 ఉంటే 15,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్. వచ్చిన అది లేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే డీజిల్ ఆటోలు ఉంటాయో ఆ ఆటోలు ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి కండిషన్ పెట్టిరు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? అదొకసారి గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను.